అర్జునుడి వనవాసం. ఇంద్రప్రస్థంలో ధర్మపాలన చేస్తూ ఆనందంగా ఉన్న పాండవుల దగ్గరికి ఒకరోజు దేవర్షి నారదుడు వచ్చాడు. యుధిష్ఠిరుడు ఆయనకి నమస్కరించి తన ఆసనాన్ని నారదుడికి ఇచ్చాడు. నారదుడు పాండవుల్ని ఇంకా ద్రౌపదిని ఆశీర్వదించి ద్రౌపదిని లోపటికి పంపి ఏకాంతంగా పాండవులతో ఇలా అన్నాడు. పాండవులారా, ద్రౌపది మీ అందరికీ ధర్మపత్ని. ఆమె కోసం మీలో మీకు విభేదాలు రాకుండా చూసుకోండి. పూర్వం సుందోపసుందులు అనే ఇద్దరు సోదరులు ఒక అప్సర కోసం ఒకరినొకరు చంపుకున్నారు. ద్రౌపది కారణంగా మీకు విభేదాలు రాకుండా నియమాలు పెట్టుకోండి అని అన్నాడు. అది విన్న పాండవులు ఒక నిర్ణయానికి వచ్చారు. యుధిష్ఠిరుడు మిగతా వాళ్ళతో ఒక సోదరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంకోళ్ళు కలవరాదు. ఒకవేళ అలా చేస్తే 12 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలని చెప్పాడు. వారి నిర్ణయాన్ని విన్న నారదుడు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు ఒక బ్రాహ్మణుడి గోవులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి ఏడ్చాడు. ధర్మరాజు ద్రౌపదితో ఉన్న భవనంలో వారి ఆయుధాలు ఉండడం వల్ల అర్జునుడు ఆ భవనానికి వెళ్ళడానికి ఆలోచించాడు. తాను భవనంలోకి వెళ్తే నియమం భంగమయ్యి వనవాసానికి వెళ్లాల్సి వస్తుందని తెలిసిన బ్రాహ్మణుడిని రక్షించడానికి అర్జునుడు భవనంలోకి వెళ్ళి తన ధనస్సు తీసుకున్నాడు. వెంటనే దొంగలను పట్టుకొని గోవులని బ్రాహ్మణుడికి ఇచ్చాడు. తర్వాత ధర్మరాజుని కలిసి తాను నియమం భంగం చేసినందుకు వనవాసానికి వెళ్తానని తెలిపాడు. ధర్మరాజు అర్జునుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అర్జునుడు ధర్మాన్ని అనుసరించి 12 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాడు. అతనితో సన్యాసులు ఇంకా కతుకులు కూడా వెళ్ళారు. చూసారు కదా, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ద్రౌపది విషయంలో పాండవులు ఏ నిర్ణయం తీసుకున్నారు? అర్జునుడు ఎందుకు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది?